లోమసుడు ధర్మరాజుకు దదీచి కథను చెప్పుట. కృతయుగంలో క్రూరులైన దానవులు ఉండేవారు. వాళ్ళను కాలకేయులని పేరు. ఆ దానవులు వృత్తాసురుని బలం చూసుకుని ఇంద్రాది దేవతలను కూడా బాధించారు. ఆ దేవతలందరూ బ్రహ్మదేవుని ప్రార్థింపగా, మీరు దదీచి మహర్షి వద్దకు వెళ్ళి అతను ఎముకలు నిమ్మని ప్రార్థించండి, లోకక్షేమార్థం అతడు ఇస్తాడు, వాటితో వజ్రాయుధం నిర్మించుకుని వృత్తాసురుని సంహరించవచ్చును అని బ్రహ్మదేవుడు చెప్పగా, దేవతలు నారాయణుని ముందు ఉంచుకుని దదీచాశ్రమానికి వెళ్ళి ఆ మునిని ప్రార్థించారు. అతడు వెంటనే అంగీకరించి ప్రాణాలు విడవగా ఆ అస్తులతో త్వష్ట వజ్రాయుధం తయారు చేశాడు. ఆ వజ్రాయుధం ధరించి ఇంద్రుడు దేవతలతో కలిసి భూమి ఆకాశాలు ఆవరించి ఉన్న వృత్తాసురునితో వాని సహచరులైన కాలకేయులతోనూ యుద్ధం ప్రారంభించాడు. ఆ యుద్ధంలో తట్టుకొనలేక ఇంద్రుడు విష్ణువును శరణు వేడగా అతడు తన బలాన్ని ఇంద్రునికి ఇచ్చాడు. విష్ణువు ఆ విధంగా తన తేజస్సును ఇంద్రునికి ఇవ్వడం చూసి ఇతర దేవతలు బ్రహ్మర్షులు కూడా తమ తమ తేజస్సును అతనికి ఇచ్చారు. ఆ ఇంద్రుడు అత్యధికమైన తేజస్సుతో వృత్తాసురునిపై వజ్రాయుధం ప్రయోగించాడు. అతడు హతుడై నేల మీద కూలాడు. అయితే ఇంద్రుడుకు భయార్తుడై వజ్రం తన చేతి నుండి బయటికి వెళ్ళినదో లేదో తెలియక, వృత్తాసురుడు మరణించాడో లేదో తెలియక సరస్సులో ప్రవేశించడానికి పరిగెత్తాడు. దేవతలందరూ సంతోషించి దైత్యులను సంహరించారు. అప్పుడు కొంతమంది దైత్యులు భయపడి పారిపోయి దాక్కున్నారు. వాళ్ళందరూ కలిసి ముల్లోకాలను ఎలా నశింపచేయాలని ఆలోచించి ముందుగా భూలోకంలో యజ్ఞయాగాదులు చేసేవాళ్లను, చేయించేవాళ్లను, తపస్సు చేసేవాళ్లను పరిమారిస్తే జగత్తంతా దానంతట అదే నశిస్తుంది అని నిర్ణయించుకున్నారు. ఆ విధంగానే ఆలోచించి వాళ్ళు పగలు సముద్రంలో దాక్కుని రాత్రులు బయటకు వచ్చి వేలాది కొలది తపస్సులను, బ్రాహ్మణులను చంపివేశారు. ఏమవుతుందో ఇతరులకేమీ తెలియదు. యజ్ఞయాగాదులు ఆగిపోయాయి. దేవతలందరూ కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించక విష్ణువు ఎవరికీ తెలియకుండా రాత్రులు కాలకేయులై ఈ సముద్రం నుండి పైకి వచ్చి తపస్సులను చంపివేస్తున్నారని, సముద్రాన్ని ఎండింపచేస్తేనే కానీ వాళ్ళను సంహరించడం కష్టమని, అందుకు సమర్థుడైన అగస్త్యుని వద్దకు వెళ్ళి ప్రార్థించండి అని చెప్పాడు. అప్పుడు దేవతలు అగస్త్యుని వద్దకు వెళ్ళి, నువ్వు మహాప్రభావశాలివి. పూర్వం నహుషుని నుండి దేవతలకు బాధ కలిగినప్పుడు, వింధ్యాపర్వతం సూర్యుని మార్గాన్ని నిరోధిస్తున్నప్పుడు నువ్వే అందరినీ రక్షించావు. ఇప్పుడు కాలకేయుల నుండి ప్రజలను రక్షించాలి అని ప్రార్థించారు. వింధ్యాపర్వతం మాట ఏంటి, ఆ వృత్తాంతం ఏంటని యుధిష్ఠిరుడు అడగా లోమసుడు ఆ వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు.